దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యానికే స్తుతులు నాయనా. వందనాలు 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 వందనాలు. మహాగణుడు మహోన్నతుడైనటువంటి ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దేవుని నామములో ఈ యొక్క ప్రే ఫర్ కాకినాడ పేజ్ లైవ్ ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి ఆయనకు వందనములు తెలియచేస్తున్నాను. మరి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో మనమందరం కూడా ఎంతగా ప్రార్థించవలసి ఉన్నదో, దాని యొక్క అవసరత ఏమిటో మనం గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మనం ఎరిగి ఉన్నాం. ఏది కూడా మన చేతుల్లో లేదు. మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే దేవునికి సమస్తము సాధ్యం. ఆయనను ప్రార్థించినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కానే కాదు. ఈ సమయంలో ఈ రీతిగా ప్రే ఫర్ కాకినాడ పేజ్ ద్వారా నేను మీ ముందుకు రావడానికి కారకులైనటువంటి సహోదరులు రెవరెండ్ మోసా అబ్రహాం అన్నగారిని బట్టి నేను దేవునిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకనంటే ఒక బాధ్యతాయుతంగా అందరినీ కూడా ఒక వేదిక మీదకు లైవ్లో తీసుకుని వచ్చి అందరినీ ఒక చోట సమకూర్చి ఈ రీతిగా ప్రార్థించే బాధ్యతను అప్పగించి దీనిని ముందు ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. అల్పుడను అయోగ్యుడను అయినటువంటి నన్ను ఎంతో ఘనులు ఉన్నటువంటి ఈ యొక్క కాకినాడ పట్టణంలో వారితో పాటుగా ఈ దీనుణ్ణి అయోగ్యుని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా ప్రార్థించుటకు అన్నగారి ద్వారా దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తున్నాను. అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనములను తెలియచేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. మీ సమయాన్ని వెచ్చించి మరి కాకినాడ కొరకు, అధికారుల కొరకు, ప్రస్తుత పరిస్థితుల కొరకు ప్రార్థించాలి అనేటటువంటి ఆశతో, నేను కూడా కలిసి ప్రార్థించాలి అనేటటువంటి ఆకాంక్షతో ఈ లైవ్లో ఏకీభవిస్తున్న మీ అందరినీ కూడా మరి ఒకసారి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ నా హృదయాంతరాలలోండి కృతజ్ఞతపూర్వకమైన వందనములను తెలియచేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని ఇక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. అందరు కూడా దయచేసి మరి తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించగలరా? దయచేసి ప్రార్థనలో ఏకీభవించమని మనం చేస్తున్నాను. మహాఘనుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి అధిపతివైనటువంటి దేవా, నీకు వందనాలు. మహోపకారుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా, భయంకరమైనటువంటి దినాలలో మేము ఉంటుండగా తండ్రి, ఇన్ని దినములు మా సహోదరులందరూ కూడా నీకు విజ్ఞాపనాపూర్వకమైన ప్రార్థనను సమర్పిస్తూనే వస్తూ ఉన్నారయ్యా. పరిస్థితులను మీరే చక్కబరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా, నీకు వందనములయ్యా. ఈ సమయంలో ప్రభువా, మా సహోదరులందరితో కూడా కలిసి నేను కూడా ప్రార్థన చేయటానికి నాయనా మీరిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి చేయబోయే ఈ యొక్క ప్రార్థన
కార్యక్రమం అంతటినీ కూడా మీ ఆద్యంతము మీరే మాకు తోడైండి, మీ యొక్క అధ్యక్షతను, మీ యొక్క అభిషేకముతో నన్ను మమ్మలను నింపి వాడుకోండి నాయన. మా అక్కరలను, మా విజ్ఞాపనలను ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ యొక్క లైవ్లో జరుగుతున్న ఇక ప్రార్థన కార్యక్రమం అంతటిని కూడా మీ యొక్క మహిమార్థమే జరిగించుకొనవలసిందిగా, అయోగ్యుణ్ణి అల్పుణ్ణైనటువంటి నన్ను మీరే మీ యొక్క మహిమ కొరకై బలపరచి నిలబెట్టి వాడుకొనమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని అత్యున్నతమైనటువంటి నామంలో మరి ఒకసారి మీ అందరికీ నా వందన శుభములను తెలియజేస్తున్నాను, వందన మరణాతులను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక పాటను పాడుకుంటూ దేవాదేవుని స్తుతించుకుందామండి. అందరూ కలిసి ఏకీవించి పాడడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మరి ఒకసారి మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
పాత్రుడను అయితిని, అంధకారము క్రమ్మియుండగా మరణము నన్ను ఆవరించగా. చేయరాని పాపము చేసి నాశన పాత్రుడను అయితిని, అంధకారము క్రమ్మియుండగా మరణము నన్ను ఆవరించగా. దారి చూపిన జ్యోతిర్మయుడా, జీవమిచ్చిన జీవ ప్రదాత, దారి చూపిన జ్యోతిర్మయుడా, జీవమిచ్చిన జీవ ప్రదాత. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధుడా, కాపాడు దేవా, ఓదార్చు ప్రభువా. నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధుడా, కాపాడు దేవా, ఓదార్చు ప్రభువా. మనుజాశలలో నేను ఉండగా, తెలిసి తెలియక తొట్టిల్లగా, పశ్చాత్తాపము నేను చెందగా, శరణు కోరి నిన్ను చేరగా. మనుజాశలలో నేను ఉండగా, తెలిసి తెలియక తొట్టిల్లగా, పశ్చాత్తాపము నేను చెందగా, శరణు కోరి నిన్ను చేరగా. కరుణించిన కృపామయుడా, రక్షణనిచ్చిన దయామయుడా, కరుణించిన కృపామయుడా, రక్షణనిచ్చిన దయామయుడా. హల్లెలూయా 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 హల్లెలూయా.
హోసన్నా 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 నా ప్రాణ ప్రియుడా పరిశుద్ధుడా కాపాడు దేవా ఓదార్చు ప్రభువా నా ప్రాణ ప్రియుడా పరిశుద్ధుడా కాపాడు దేవా ఓదార్చు ప్రభువా. పాపము చేసి నాశన పాత్రులము అయితిమి అంధకారము క్రమ్మియుండగా మరణము మమ్ము ఆవరించగా పాపము చేసి నాశన పాత్రులము అయితిమి అంధకారము క్రమ్మియుండగా మరణము మమ్ము ఆవరించగా దారి చూపిన జ్యోతిర్మయుడా జీవమిచ్చిన జీవ ప్రదాత దారి చూపిన జ్యోతిర్మయుడా జీవమిచ్చిన జీవ ప్రదాత హల్లెలూయా 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 హోసన్నా 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 నా ప్రాణ ప్రియుడా పరిశుద్ధుడా కాపాడు దేవా ఓదార్చు ప్రభువా నా ప్రాణ ప్రియుడా పరిశుద్ధుడా కాపాడు దేవా ఓదార్చు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజమే, మనం చేయరాని పాపములెన్నో చేసి నాశన పాత్రులమైపోయినటువంటి పరిస్థితి, మరణము మనల్ని ఆవరించి ఉన్నటువంటి పరిస్థితి, అంధకారము క్రమ్మి ఉన్నటువంటి పరిస్థితి,
ఆయన తప్ప మనకెవరు దారి చూపేవారు? అందుకే ఆయన మనకు ఆధారభూతుడై ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు ఆయనే. ఆయన దారి చూపి జీవమిచ్చే దేవుడు, ముట్టి స్వస్థపరిచే దేవుడు. మన యొక్క దేశానికి రక్షణకర్తగా, మన రాష్ట్రానికి, మన కాకినాడకు కాపుదలనిచ్చే కాపరిగా ఆయన మనకున్న విధానాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఇంకనూ సజీవులుగా ఉంచారు అని అంటే అది కేవలము అనేక మంది భక్తులు చేసిన ప్రార్థన, దానిని మించి ఆ దేవాతి దేవుని యొక్క కృప, ఆ కృపా బాహుల్యమే మనల్ని సజీవులుగా ఉంచుతున్నది. ఎన్నో మనుజ ఆశల చేత ఎన్నో పొరపాట్లు చేస్తూ, ఎన్నో తప్పిదములు చేస్తూ ఉంటున్నటువంటి వారికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. పశ్చాత్తాపం చెందితే, ఆయనను శరణు కోడి ప్రార్థిస్తే ఆయన మనల్ని తప్పగా కరుణించే దేవుడండి. ఆయన మనల్ని మన యొక్క ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ మరి ఒకసారి నా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి జీవితాన్ని చూసినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీటి వేదనలు, దరి కానరానటువంటి బ్రతుకుతూ ఉంటుండగా చుక్కానిగా ఆయన తోడై ఉండి నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన మన యొక్క పరిస్థితులన్నిటిని కూడా చక్కదిద్దగలడనేటటువంటి నమ్మిక, విశ్వాసం మనం ఉంచి ఇక ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన మీద మోపుదాం, ఆయనకు అప్పగిద్దాం, ఆయన మీదే భారాన్ని పెడదాం. ఆయనను నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయనే మనల్ని ఆదుకునేటటువంటి దేవుడు అండి. ఆయన అంటున్నారు కదా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి పరిస్థితిని బట్టి మనం మన యొక్క చేతుల్లోనికి మనం తీసుకోవడం కాదు, కానీ దేవునిని ఆశ్రయిద్దాం. వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదని. కాబట్టి మనం ఆయనను ఆశ్రయించి మనం ఎలా ఉండాలంటే, కలిగిన ప్రతి శోధన, వేదన, బాధల, కష్ట నష్టాలను బట్టి ఆ శోధనలో మనం పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి పరిస్థితి నుండి కూడా విడిపించగలిగిన ఆ దేవాతి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మనం భద్రపరచబడి ఉన్నాం అని మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయనే మనకు నిరీక్షణ ఆధారం. ఆయన రక్తములో మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. కాబట్టి ఆయన రక్తమును ఆశ్రయిద్దాం. యేసు రక్తమే జయమని మనం స్తుతిద్దాం, ప్రార్థిద్దాం, కొనియాడదాం, కీర్తిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాటను పాడుతూ దేవాలయాన్ని మహిమపరుచుకొని ఆరాధనలోనికి వెళ్ళి మిగిలిన కార్యక్రమాన్ని మనం జరిగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే
జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. కష్టాల కన్నీటి కడలిలో దరికాన రాని నా బ్రతుకులో, కష్టాల కన్నీటి కడలిలో దరికాన రాని నా బ్రతుకులో, చుక్కానై తోడై ఉండి నడిపించెను, చక్కదిద్ది దరికి చేర్చెను. చుక్కానై తోడై ఉండి నడిపించును, చక్కదిద్ది దరికి చేర్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యెహోవా మీద మోపుము నీ భారము, ఆయనే నిన్ను ఆదుకొనును. యెహోవా మీద మోపుము నీ భారము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు, నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం.
కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. శోధనలో ప్రవేశించకుండగా మెలకువగా ఉండి ప్రార్థించుము. శోధనలో ప్రవేశించకుండగా మెలకువగా ఉండి ప్రార్థించుము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని ఆరాధించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని ఆరాధించెదం. ఆరాధిద్దాం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని కీర్తించెదం. యేసు రక్తమే జయమని పాడెదం, రారాజు యేసుని ఆరాధించెదం. రారాజు యేసుని ఆరాధించెదం, రారాజు యేసుని ఆరాధించెదం. దేవానికి స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా, నీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రం 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 రాజా. ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు, ఇక ముందును కూడా ఆయన మనల్ని కాచి కాపాడేటటువంటి దేవుడు. ఆయనను ఆరాధిద్దామా ఒక్కసారి 2 నిమిషాలు. ఇంతకాలంగా క్షేమముగా ఉన్నామంటే నీ కృపయే కదా యేసయ్యా. ఇంతకాలంగా క్షేమముగా ఉన్నామంటే నీ కృపయే కదా యేసయ్యా. మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే మా యేసయ్యా. మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే మా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసే
ఉన్నామంటే నీ కృపయే కదా యేసయ్యా. మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే మా యేసయ్యా. మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే మా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా. మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రం. ఇంతవరకు నీ దయ, నీ కాపుదల, నీ భద్రతనిచ్చి యేసు మీరు మాకు దేవుడుగా ఉండినందుకు, మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు నీకు వందనాలు. నీ రక్షణ భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా జడియక నిన్ను ఆనుకునే గొప్ప విశ్వాస జీవితంలో మమ్మల్ని ఉంచినందుకే వందనాలయ్యా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ అత్యున్నత నామమును బట్టి నీకు వందనాలు. నీ ఘననామముకై నీకు స్తోత్రాలు. ఓ సర్వ సృష్టికర్త, సర్వము నీ చిత్తము చొప్పున జరిగించుచున్న తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాగణుడు మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియచేస్తూ ఉన్నాను. ఇక ప్రే ఫర్ కాకినాడ అనే పేజ్ ద్వారా ఈ లైవ్లో ఈ ప్రార్థనలో నన్ను కూడా పాలి భాగస్తును చేసిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియచేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం మా ప్రియులు రెవరెండ్ మోస అబ్రహాం గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇన్ని రోజులుగా మరి ఇంతమందిని సమకూర్చి కాకినాడ కొరకు, యావత్ ప్రపంచము కొరకు, అధికారుల కొరకు, ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రార్థన చేయడానికి అందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి ఈ ప్రార్థనా ఉద్యమాన్ని ఇంతగా నడిపించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. మోస అబ్రహాం గారికి దేవుడిచ్చినటువంటి ఒక తలంపును బట్టి ఆయనను అభినందిస్తూ ఉన్నానండి. ప్రియ అన్నగారిని, వారి యొక్క పరిచర్యను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతము మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఎరిగి ఉన్నాం. ఎంతో భయంకరమైన ఆందోళన, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏ కుటుంబాన్ని తరచి చూసినా ప్రతి వారు కూడా కన్నీటి పర్యంతమయ్యేటటువంటి పరిస్థితి. ఈ కన్నీటి పర్యంతమయ్యే ఈ యొక్క పరిస్థితులలో మనకి అంట ఎవరు, మనల్ని ఆదరించేవారు ఎవరు అనంటే ఆయనే. ఆయనను ప్రార్థించడం ద్వారానే, కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర నుండి
సమాధానాన్ని తీసుకుని వచ్చి పరిస్థితులను మార్చును. ప్రార్థన పరిస్థితులను మార్చేదిగా ఉంది. కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యములో నుండి మనం కొన్ని వచనాలను మనం చదువుకొని ముందుకు వెళ్ళినట్లయితే, ప్రియులారా, ఆ కన్నీటి ప్రార్థన ఫలితాన్ని పొందుకున్నటువంటి అనేక మంది భక్తులైనటువంటి వారు ఏ రీతిగా విడిపించబడ్డారో వారిని బట్టి మనం ధైర్యపరచబడదాం. మనుషుల యొక్క ఆదరణకరమైన మాటలు కొంతవరకు ఊరటనిస్తాయేమో, కానీ దేవుని యొక్క వాక్కు మనల్ని బలపరిచేది, ఆదరించేది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం ఆలోచన చేసినట్లయితే మనకు కూడా ఆదరణ కలుగుతుంది. కాబట్టి ప్రియులరా, కన్నీటి ప్రార్థన ఫలితాన్ని మనం పొందుకోవాలి అనంటే ఇక కాకినాడ పరిసర ప్రాంతాలలో, మరి మన రాష్ట్రములు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితి మార్పు చెందాలి అని అంటే ప్రార్థనే మనకు ఆయుధంగా ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ముందుగా ఈ యొక్క మాటలను ధ్యానిస్తూ మనల్ని మనం దేవునిలో బలపరుచుకుందాం. ఏమండి, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తారు. హిజ్కియా మహారాజు. ఆయనకు భయంకరమైనటువంటి రోగం వచ్చి ఉన్నది. ఆ సమయంలో అతని యొక్క కన్నీటి ప్రార్థనను చూసినటువంటి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. దావీదునకు తోడైనటువంటి దేవుడు, ఆ దేవుడే నీకు కూడా తోడై నిన్ను విడిపిస్తాడు, నీ ఆయుష్ను పెంచుతాడు అని హిజ్కియాకు తెలియచేయబడతా ఉంటుంది. ప్రియులరా, ఇక్కడ చూస్తే ఆయన అంటాడు కదా, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హిజ్కియా మహారాజు కన్నీళ్లు విడిచుట చూచినటువంటి దేవుడు. కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి దగ్గరకు దేవుడు దిగి వస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు. హిజ్కియా రాజు యొక్క వేదన ఆయన చూశాడు. అతని యొక్క భయంకరమైన రోగము, మరణమే దాపురించిన పరిస్థితి. నిజమే ప్రియులరా, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మన యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. మన ఊపిరే మనకు భారమైపోయింది. ఆయన ఊదిన ఊపిరే మనకు భారమైంది. అనేకమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి ఆందోళన పరిస్థితులు మనల్ని చిన్నాభిన్నం చేస్తూ, మన కుటుంబాల్లో చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి, ఎంతో వేదనాభరితమైనటువంటి పరిస్థితి. హిజ్కియా రాజుకు కూడా అట్లాంటి పరిస్థితి ఎదురై ఎంతో వేదన చెందుతున్నటువంటి వేళల్లో ప్రార్థించిన ఆ ప్రార్థనకు, ఆ కన్నీటి ప్రార్థనకు, ఆ తగ్గింపు ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ అంటున్నాడు. పిల్లలు ఇక్కడ చూడండి, కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నీవు నేను చేసే ప్రార్థన, విశ్వాస సహితంగా చేసినటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని వాక్యం సెలవిస్తుంది. నిజమే, విశ్వాస సహితంగా దేవుని మీద ఆధారపడిన హిజ్కియా యొక్క జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఇంకా ఏం చేశాడనంటే, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు ఆయుష్ను ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఈ పట్టణమును కాపాడుచు నిన్ను, ఈ పట్టణమును కూడా అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తానని విడిపించినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన చేసిన కన్నీటి ప్రార్థన ఫలితం ఆయన రోగము నుండి విడుదల, ఆయుష్ పెంపు. అంత మాత్రమే కాదు, శత్రు మూకల దాడి నుండి ఆయన రక్షిస్తాననే వాగ్దానాన్ని పొందుకున్నాడు హిజ్కియా. నీవు నేను ఈ యొక్క భయంకరమైనటువంటి వైరస్ ఆవరించినటువంటి ఈ దినాలలో మనం తప్పించబడాలి అనంటే, భద్రపరచబడాలనంటే
నీ కుటుంబములో నీవు చేసే కన్నీటి ప్రార్థన, సంఘముగా కూడలేనటువంటి యొక్క పరిస్థితుల్లో నీ కుటుంబంగా నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రతి వారు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలు భద్రపరచబడతాయి. ఈ భయంకరమైన వైరస్ నుండి తప్పించబడుతుంది. మన దేశానికి క్షేమము, మన ప్రాంతానికి క్షేమము, మన సంఘానికి క్షేమము, మన కుటుంబానికి క్షేమము కలగాలనంటే నీవు నేను కూడా ప్రార్థించాలి. ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన, విసుకక చేసే ప్రార్థన, పశ్చాత్తాపపు ఒప్పుకోలుతో చేసేటటువంటి ప్రార్థన ఉంటే ప్రియులరా, దేవుడు హిజ్కియాకు ఏ రీతికైతే ఆయుష్ను పెంచి పోషించాడో, శత్రువు నుండి కాపాడతానని వాగ్దానం చేసి ఆయనను కాపాడాడు. ఆ హిజ్కియాను కాపాడి ముట్టి స్వస్థపరిచి రక్షించిన దేవుడే ఈ దినాన నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడు, రక్షించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పాదాల దగ్గర నీవు నేను కన్నీరు విడుచుచు ప్రార్థించాల్సిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయంకరమైనటువంటి రోగం హిజ్కియాను ఆవరించింది. మరణకరమైనటువంటి రోగం వచ్చింది. సమస్తమైనటువంటి వైద్య సంబంధమైనటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చేశారు, కానీ అవన్నీ కూడా నిష్ఫలమైపోయినటువంటి స్థితిలో పరమ వైద్యునిగా దేవుడు ఆయనను దర్శించారు. ఆయన కన్నీటిని చూసినటువంటి దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడు. ఆయన ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. నీకు నాకు కూడా ఆయన ఆరోగ్యం ఇస్తాడండి. నీకు నాకు ఆయన ఆరోగ్యం ఇస్తాడు. భయము వద్దు, దిగులు వద్దు. ఈ జీవిత యాత్రలో ఆయనతో సాగిపోవుటే మనకున్నటువంటి ప్రక్రియ తప్ప అంతకంటే మనం చేసేదేమీ లేదు ప్రియులారా. కాబట్టి భయపడద్దు, కానీ దిగులు పడద్దు, కానీ ప్రార్థించుట మాత్రము నీవు చేయగలిగితే హిజ్కియాను రక్షించి విడుదల కలిగించి శత్రు రాజు నుండి క్షేమాన్ని అనుగ్రహించిన దేవుడే నీకు నాకు కూడా విడుదలిచ్చి క్షేమాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరుతూ ఉందా? కన్నీడు విడుస్తున్నావా? హృదయాంతరాల్లోండి నిన్ను నీవు పరిశోధించుకుంటూ నీ తప్పిదములను పాపములను ఒప్పుకుంటూ విడిచిపెట్టి ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ప్రాధేయపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ రీతిగా చేయగలిగితే ఆయన నీకు విడుదలిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయుష్నిచ్చేవాడు, సంరక్షణను ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకను హన్నా గురించి మనకు తెలుసు. హన్నా గారి యొక్క పరిస్థితి మనం చూడగలిగితే, భక్తి కలిగినటువంటి స్త్రీ అయినటువంటి హన్నా, ఆమెకు సంతానం లేనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థించింది. ఆమె కన్నీటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. సమూయేలు ప్రవక్తను, హల్లెలూయా, సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. మందిరములో ఆ బిడ్డ ఎదుగుతూ పరిచర్యలు ఉపయోగపడుతున్నటువంటి ఆ విధానాన్ని బట్టి, ఆ డెడికేషన్ బట్టి ఆయనను ప్రవక్తగా అభిషేకించాడు. గొడ్రాలి యొక్క కడుపున గొడ్రాలని నిందలు మోసి, గొడ్రాలని ఎంతో వేదనాభరితమైనటువంటి స్థితిలోనికి ఆమెను నెట్టివేసిన లోకము ఎదుట ఆయన ఒక మంచి ప్రవక్తను ఆమె గర్భము నుండి లోకానికి అందించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె కన్నీటిని చూసినటువంటి దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. హిజ్కియా యొక్క రోగమును తీసివేసిన దేవుడే హన్నాకు కూడా తనకు కుమారుని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యాకోబు లోకానుసారంగా ఆశీర్వాదం పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నో అబద్ధాలు ఆడాడు, మోసగించాడు, ఎన్నో ఇబ్బందులు పడి
ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సినటువంటి, మోసగించిన ఇతనే మోసపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వెళ్ళి నీవు నన్ను ఆశీర్వదించమని అడిగినప్పుడు దేవునితో పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. పెనుగులాట ప్రార్థన, పశ్చాత్తాపడి కన్నీరు విడిచిన ఆ యొక్క ప్రార్థన, ఆ కన్నీరు విడిచి దేవుని ప్రార్థించిన విధానం బట్టి దేవుడు అతన్ని అంగీకరించాడు. యాకోబు మోసగాడిగా ఉన్నటువంటి అతన్ని యొక్క జీవితాన్ని ఇజ్రాయేలుగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నాకు ఆశీర్వాదం కావాలనంటే మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. హన్నా వలె, హిజ్కియా వలె, యాకోబు వలె మనం కన్నీటిని విడిచి ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు నిన్ను నన్ను కూడా మన పరిస్థితుల నుండి విడిపిస్తాడు. పరిస్థితులన్నిటిపై జయాన్ని అనుగ్రహిస్తాడు. మనకున్నటువంటి వేదనను తీసివేస్తాడు. మన కష్టాల కన్నీటి లోయలలో దరికానరానటువంటి మన బ్రతుకులలో ఆయన చుక్కానిగా ఉండి నడిపించి మనల్ని అద్దరికి చేర్చగలిగినటువంటి శక్తి కలిగిన సజీవమైనటువంటి దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ప్రియులారా, లోకంలో అనేకమైనటువంటి ద్వారములు మూసుకుపోయినప్పుడు నీకు ఒకే ఒక ఆధారం, ఆ పరలోక ద్వారం. ఎస్, లోకంలో నీ ప్రయత్నాలన్నీ కూడా సమసిపోవచ్చు, ఏ ప్రయత్నం కూడా ఫలించకపోవచ్చు, కానీ ఆయన దగ్గరకు వచ్చి నీవు కన్నీరు కార్చి నీవు ఆయనను అడిగితే, నీ పరిస్థితిని నీవు ఒప్పుకొని విడిచిపెట్టి పాప రోగమును నీవు విడిచిపెట్టగలిగితే, ఆ పాప రోగము నుండి నీవు ఎప్పుడైతే విడుదల పొందుతావో, ఆ రోగము నుండి, శారీరకమైనటువంటి రోగము నుండి, ఆత్మీయమైనటువంటి రోగము నుండి దేవుడు నిన్ను విడిపించగలుగుతాడు. నీవు ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు కార్చగలిగితే, నీ కన్నీటి ప్రార్థన ఆయనను అక్కడ నిలువనీయకుండా నీ దగ్గరకు ఆయన వచ్చేస్తాడు. నీ కన్నీటి ప్రార్థన ఆయన సింహాసనం మీద కూర్చొని అట్లా ఉండేలాగా చేయదు ప్రియులరా. నీ కన్నీటి ప్రార్థన ఆయనను నేరుగా నీ దగ్గరకు తీసుకుని వస్తుంది. నీ పరిస్థితులన్నిటిపై ఆయన జయాన్ని ఇస్తాడు. ప్రార్థించగలవా? కన్నీటి ప్రార్థన చేసిన హిజ్కియాను చూసాం, కన్నీటి ప్రార్థన చేసిన హన్నాను చూసాం, కన్నీటి ప్రార్థన చేసిన యాకోబు గారిని చూసాం. హిజ్కియా రోగం నుండి విడిపించబడ్డాడు. శత్రు దాడి నుండి తప్పిస్తానని దేవుని చేత వాగ్దానం పొందుకొని ఆ రీతిగా తప్పించబడ్డాడు. హన్నా తన యొక్క గొడ్రాల జీవితం నుండి కుమారుణ్ణి సంపాదించుకుంది. లోకానికి ప్రవక్తను ఆమె ద్వారా అందించడానికి ఆమె కన్నీటి ప్రార్థన సహకరించింది. యాకోబు తన యొక్క మోసకరమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఒప్పుకున్నాడు. దేవుడు ఆయనను మార్చి వేశాడు. పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసిన ఆ యాకోబు గారిని దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు. నీవు నేను ఆ రీతిగా ప్రార్థించగలిగితే పరిస్థితులన్నిటిపై జయమిస్తాడు. మనం అనుకోవచ్చు, మార్గాలన్నీ మూసిపోయినాయి, ఎక్కడికి వెళ్ళినా ఏది కూడా సరిగా జరగట్లేదు, అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, ఇంతేనా నా జీవితం, ఇక నా జీవితానికి అర్థం లేదా, ఇక్కడితో ముగిసిపోవాలా అని నీకు కలిగిన అనేక ప్రశ్నలకు ఒకే ఒక జవాబు యేసయ్యా. ఆయన మాత్రమే నీకు విడుదల ఇచ్చేవాడు, ఆయన మాత్రమే నీకు స్వస్థతని ఇచ్చేవాడు, ఆయన మాత్రమే నీ యొక్క వేదనను తొలగించేవాడు, ఆయన మాత్రమే నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. ఎన్ని మార్గాలు మూసుకుపోయినా, నీ తలాంతులు నీకు అక్కరకు రాకపోయినా, నీ ధనము నీకు అక్కరకు రాకపోయినా, నీ బంధువులు నీకు అక్కరకు రాకపోయినా, నీ పరిస్థితులేవి నీకు సహాయకరంగా లేకపోయినా, నీవు చేసే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నీకు సహాయాన్ని ఇస్తాడు. ఆయన నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. నీవు ఆయనను ఆధారం చేసుకోగలిగితే, అశాంతి మనల్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి వేళల్లో ఆధారం ఆయనే.
ఎవరున్నారు నాకని నీవు అనుకొని రోధిస్తున్నటువంటి వేళల్లో ఆధారం ఆయనే. నీవు ఆయనను ఆధారం చేసుకుంటే నీకు నాకు ఆనందం, సంతోషం, సమాధానం, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నిత్యత్వంలో మనకు చోటు. కాబట్టి కన్నీటి ప్రార్థన, ఆయనతో సహవాసము నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా ఒక సేవకునిగా ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి సహాయముతో ప్రతి వారి యొక్క హృదయంలో ఈ వాక్యము ఫలింపు కలిగి ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నీ దయా, నీ కాపుదలలు మమ్మల్ని అందరినీ ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. దైవమానికే స్తుతులయ్యా నాయనా. యొక్క ప్రే ఫర్ కాకినాడ అనేటటువంటి యొక్క బ్యానర్ ద్వారా తండ్రి, ఈ యొక్క లైవ్ పేజ్ ద్వారా తండ్రి, ఇంతవరకు నిన్ను నాయనా పాటల ద్వారా, వాక్యము ద్వారా నాయన మేము సహవాసము మీతో చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, 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 వందనాలు యేసయ్యా. మా పరిస్థితులన్నిటిని గురించి సమయంలో ప్రార్థన చేయడానికి మేము ముందుకు వెళుతుంటుండగా యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనములయ్యా, 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 వందనములయ్యా. కనికరించండి అయ్యా నాయనా. నాయన మా యొక్క కాకినాడ ప్రాంతములో ఇంచుమించుగా 19 మంది 20 మంది సేవకులు చనిపోయారు నాయన. వారి కుటుంబాల ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి అయ్యా యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. రాజా నాయనా నీకు స్తోత్రాలయ్యా. ఆయన పరిచర్య చేసినటువంటి వారి యొక్క కుటుంబాలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ యొక్క పరిచర్యలో బలముగా వాడబడి తండ్రి, ఈ లోకంలో తండ్రి అనేకమైనటువంటి ఆత్మల రక్షణలో యేసయ్యా మీరు వారిని వాడుకుంటూ ఉన్నారు. ఈ భయంకరమైనటువంటి వైరస్ వారిని కబలించి వేసినటువంటి పరిస్థితిని బట్టి యేసయ్యా అయ్యా ఎంతో వేదన భరితంగా వారి యొక్క కుటుంబాలు ఉంటుండగా కనికరించండి, 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 కనికరించండి అయ్యా. ఇంచుమించుగా తండ్రి 20 మంది సేవకులు చనిపోయి దాని యొక్క వారి యొక్క కుటుంబాలు ఆయన ఆదరణ లేక ఉన్నాయి, ఆయన పోషణ లేక ఉన్నాయి. కనికరించు స్వామి, కనికరించు స్వామి, కనికరించు, కనికరించు, కృప చూపించు నాయనా. బిడ్డలను మీరు దర్శించండి ప్రభు. ఎంతో నీ పరిచర్య చేసినటువంటి దైవ సేవకులు నాయన, అనేక మందిని నీ వైపు త్రిప్పినటువంటి వారు నాయన. అయినా వారు నీ యొక్క పిలుపునందుకుని నీ యొక్క సన్నిధికి చేరి ఉంటుండగా అయ్యా ఈ భూలోకముపై విడవబడినటువంటి యొక్క కుటుంబాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి బలపరచండి, శక్తితో నింపండి, ఆదరించండి నాయన. నాయన మా మాటలైతే కొంతవరకే ఆదరణ, కానీ నీవు ఆదరిస్తే ప్రభువా నాయన, నాయన ఎంతో ఆదరణ తండ్రి. నీవు ఆదరిస్తే ప్రభువా ఎంతో ఊరటనైనా దయచేసి వారికి ఆదరణ కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయకుడా నీకు వందనాలు తండ్రి. నాయన, నాయన వారి యొక్క పరిచయాలు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారిని నాయన పోషించండి స్వామి. వారిని వారి యొక్క అక్కర్లను తీర్చండి స్వామి. వారి యొక్క బిడ్డలను సంరక్షించండి ప్రభువా నాయన. వారి యొక్క పరిచర్యలు, వారి సంఘాన్ని నాయన, నాయన మీరు ఒక్కసారి దర్శించి జ్ఞాపకం చేసుకోనైనా. క్షేమము దయచే, ఆదరణ దయచే, భద్రత దయచే తండ్రి. అయినా రెండవదిగా కరోనా వ్యాధితో నాయన, కరోనా పాజిటివ్తో తండ్రి హాస్పిటల్లో నాయన, నాయన రోగశయ్య మీద ఉన్నటువంటి ఆ యొక్క రోగులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, నాయన. అనేకమైన హాస్పిటల్స్లో అనేకమైన ప్రజలు తండ్రి, అనేక మంది ప్రజలు నిన్ను
ఎరిగిన వారు, నిన్ను ఎరుగని వారు అనేక మంది ఇక కరోనా పాజిటివ్తో వేదనలో ఉన్నారు తండ్రి. ఎంతో బాధలో ఉన్నారు తండ్రి, ఎంతో అస్వస్థతలో ఉన్నారు తండ్రి. అయినా కనికరించి కృప చూపించమని ప్రాధేయపడుతున్నాను అయ్యా. నీ కృపను ఒక్కసారి మాపై ఉంచు అయ్యా. నాయన స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు యేసయ్య. నాయన స్వస్థపరచువాడా నీకు వందనాలు తండ్రి. ముట్టండి నాయన, స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ప్రకటిస్తున్నానయ్యా. వారి యొక్క శరీరాన్ని మీరు ముట్టండి, ప్రతి రక్తపు బొట్టును ముట్టండి నాయన. నడి నెత్తుడి కాల వరకు నాయన వారికి ఉన్న ప్రతి బలహీనతను తీసివేసేసయ్యా. ఆ పాజిటివ్ నుండి నెగిటివ్ రిపోర్టు ఇవ్వమని ప్రాధేయపడుతున్నాను. ప్రతి సైడ్ ఎఫెక్ట్స్ నుండి బిడ్డలను కాపాడండి యేసయ్యా. ప్రతి విధమైన ఆందోళన నుండి బిడ్డలను కాపాడండి ప్రభువా. కరోనా పాజిటివ్ వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తులే కాకుండా ప్రభువా, వెనకాల కుటుంబం అంతా ఎంతో వేదనలో ఉన్నారయ్యా. వారికి పరిచర్య చేసే వారిని కూడా మీరు దర్శించండి అయ్యా. వారికి అసిస్టెన్స్ చేస్తున్నటువంటి వారు మీరు దర్శించండి ప్రభువా. ఆ కరోనా పాజిటివ్ వచ్చిన బిడ్డను ఇప్పుడే మీరు ముట్టుతున్నందుకు వందనాలు నాయన. ఆయా ప్రదేశాలలో, ఆయా హాస్పిటల్స్లో, ఆయా గృహాలలో ఉండి అనారోగ్యము చేత ప్రభా బాధించబడుచు, పీడింపబడుచున్నటువంటి బిడ్డలు మీరు దర్శించి ముట్టి స్వస్థత దయచేయము రాజా. స్వస్థత దయచేయండి, స్వస్థత దయచేయండి, స్వస్థత దయచేయండి నాయన. కనికరించి సహాయమును అనుగ్రహించండి తండ్రి. ముట్టండి, లేవనెత్తండి స్వామి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. మూడవదిగా కాకినాడ పరిసర ప్రాంతాలలో నాయన ఆయా ప్రదేశాలలో ఉండి సేవను జరిగిస్తున్నటువంటి నాయన కాపరుల కొరకై ప్రభా ప్రార్థన చేస్తున్నాం. సేవకుల కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన యొక్క ఆయన భయంకరమైనటువంటి దినాలలో ఆయా బిడ్డల యొక్క నాయన ఆందోళనకరమైన పరిస్థితుల్లో వారిని ఆదరించడానికే వారి గృహాలకు వెళ్ళి వస్తున్న సేవకుల విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సేవా పరిచర్యలు గావిస్తున్నటువంటి ఆ యొక్క సేవకులను మీరు దర్శించండి ఆయన. ఏ రోగము వారిని దరిచేరకుండా సహాయం చేయండి. ఎవరి వలన ఏ ఇన్ఫెక్షన్స్ సేవకులకు నాయన జరగకూడదు నాయన. ఏ సేవకుడు కూడా నాయన ఇక కరోనా నాయన ఇన్ఫెక్షన్స్కు గురి కాకూడదు నాయన. ఆయా ప్రదేశాల్లో, ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి యొక్క సేవలు ఆశీర్వదించండి, వారి యొక్క పరిచర్యలు ఆశీర్వదించండి. వారి నానాటికి వృద్ధి కలిగించండి, విస్తరింపచండి నాయన. అనేక ఆత్మలను మీరే సంరక్షించండి అయ్యా నాయన. ఆ యొక్క సేవలు ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. కృప చూపించి నడిపించండి, కృప చూపించి నడిపించండి తండ్రి. నాలుగవదిగా ఆయన కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు మాత్రమే కాక నాయన నీ యొక్క పరిచర్య నిమిత్తమై సంగీత పరిచర్యలో ఉన్నటువంటి నాయన పరిచారకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంగీత పరిచారకులను, సంగీత కళాకారులను మీరు దర్శించండి అయ్యా నాయన. ఈ యొక్క కరోనా టైంలో తండ్రి ఎంతో వేదనాభరితంగా నాయన పోషణ లేక, నాయన ప్రోగ్రామ్స్ లేక, నాయన మీటింగ్స్ లేక యేసయ్యా నాయన ఆర్థికంగా ఎంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, సేవకులను జ్ఞాపకం చేసుకో, సంగీత కళాకారులను జ్ఞాపకం చేసుకో. కృప చూపించి నడిపించు స్వామి. వారిని పోషించండి, బలపరచండి, ప్రతి ఆందోళన తొలగింపచేయండి. ప్రతి సంగీత కళాకారుడు వారి యొక్క జీవితాలను నాయన మీకు అర్పించి మారు మనసు అనుభవంతో, రక్షణ అనుభవంతో సంపూర్ణంగా నీ మీద ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కేవలము పోషణ కొరకు మాత్రమే నీ పనిలో ఉండేటటువంటి వారిగా కాక, నిన్ను ఎరిగి తమను తాము తగ్గించుకొని నీ యొక్క సేవను ప్రేమించి, నీ సేవకులను ప్రేమించి వారు సేవ చేస్తూ ఉంటుండగా యేసయ్యా వారిని దర్శించవా ప్రభువా, వారిని బలపరచవా తండ్రి, వారిని పోషించవా నాయనా. సమస్తమును విడిచి నీ కొరకై ప్రభువా ఆయన వారు పని చేసుకుంటే సంపాదించుకోగలరు నాయన. ఆయన కానీ కేవలము నీ పని నిమిత్తమై నీ కొరకు నీవిచ్చిన తలాంతులు నీ కొరకే ఉపయోగిస్తూ ఉంటుండగా అయ్యా
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, సహాయము చేయండి నాయన. ఐదవదిగా తండ్రి నాయన, ఈ రాష్ట్ర ప్రభువా నాయన ముఖ్యమంత్రి గారు, నాయన సీఎం గారు జగన్ గారి గురించి, వారి యొక్క కుటుంబీకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. వారిని కాచి కాపాడి, శత్రు మూకల నుండి కాచి కాపాడి, భయంకరమైనటువంటి వ్యతిరేకుల నుండి వారిని కాపాడి, వారు అందిస్తున్న ప్రతి పరిపాలన అంతటిని కూడా నాయన మీరు తోడై నడిపించండి యేసయ్య. వారి కుటుంబాన్ని నాయన మీరే దర్శించండి ప్రభువా. నాయన నీ రక్షణను వారికి చూపించారు, నీకు స్తోత్రాలు. నిన్ను దేవునిగా కలిగి ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. జగన్ గారిని మీరు దర్శించండి నాయన, బలపరచండి తండ్రి, శక్తినివ్వండి ప్రభువా, బలమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి అయ్యా. నాయన మంచి పరిపాలన జ్ఞానమును, దక్షతను అనుగ్రహించండి అయ్యా. మరి కుటుంబకులందరినీ కూడా మీరు దర్శించి దీవించి ఆదరించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు నాయన ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన మాకు మంచి పరిపాలకులను మీరు మాకు ఇచ్చారు తండ్రి. మా ప్రాంతంలో నాయన క్రైస్తవులను ప్రేమించేటటువంటి క్రైస్తవ మిషనరీలను, క్రైస్తవ సంస్థలను, క్రైస్తవ సేవకులను ఆదరించే మంచి నాయకులను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, 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 స్తోత్రాలయ్యా. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారిని నాయన ఎమ్మెల్యే గారిని మీరు దీవించండి, దర్శించి కృప చూపించండి. వారి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం, కనికరించి సహాయమును అనుగ్రహించండి నాయన. మాకు కావలసినటువంటి మంచి పరిపాలన, మంచి అభివృద్ధి కార్యక్రమములు చేయుటకై ఆయనతో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి వైరస్ ఇన్ఫెక్షన్స్ నుండి బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించువా తండ్రి, భద్రపరచువా నాయనా. యేసయ్య మాకు ఇచ్చిన అధికారులందరి కొరకై నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు తండ్రి. ఆయన మా సిటీ ఎమ్మెల్యే గారు వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా నీవే ఆమెను ముద్ర వేసి నాయన నీవే బిడ్డలకు కావలసినటువంటి సమస్త అవసరములను, సమస్తమైన ఆధ్యాత్మికత సమస్తమైనటువంటి పరిపాలన దక్షతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. అట్టి రీతిగానే మా రూరల్ ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు, మినిస్టర్ గారు, వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కన్నబాబు గారి కోసమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రేఫర్ కాకినాడ పేజ్ ద్వారా తండ్రి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మినిస్టర్ గారికి మీరు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. మంచి పరిపాలన మా రాష్ట్రంలో ఆయన అందించడానికి ఎంతో మంది రైతులకు, ఎంతో మందికి ప్రభు ఆసరాగా ఉండడానికి కృప చూపించండి. అట్టి ప్రణాళికలతో, మంచి ప్రణాళికలతో వారి యొక్క పరిపాలన అందించడానికి కావాల్సిన జ్ఞానమును దయచేయండి. ప్రతి శోధన లయపరచండి నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క ఎంపీ గారు శ్రీ వంగ గీతా విశ్వనాథ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వంగ గీత గారిని మీరు దర్శించండి స్వామి, దర్శించండి ప్రభు, బలపరచండి తండ్రి. నాయన మరి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మా మధ్య ఉన్నటువంటి ఆ యొక్క శ్రీమతి వంగ గీత గారిని మీరు దర్శించండి ప్రభు, దర్శించి దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించండి అయ్యా. మా జిల్లా కలెక్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ప్రభు నాయన మీరు మాకు తోడై నడిపిస్తున్న దేవుడు ఉన్నాయన. అట్టి రీతిగానే మా అందరికీ కూడా తోడై నడిపిస్తున్న దేవుడు మా కలెక్టర్ గారిని కూడా మీరు దర్శించి దీవించి బలపరచండి అయ్యా. కావలసినటువంటి జ్ఞానమును దయచేయండి, బలమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన మమ్ములను ప్రభువా పరిపాలనిస్తున్నటువంటి ఈ పెద్దలందరి కొరకై నీకు వందనాలయ్యా. వారికి కావలసిన జ్ఞానమును వారికి దయచేయమండి ప్రభువా. మంచి పరిపాలన దక్షతను మీరు అనుగ్రహించండి అయ్యా. పేదవారిని హక్కున చేర్చుకొని అవసరతలు ఉన్నటువంటి వారిని హక్కున చేర్చుకొని ప్రభువా ఏ విధంగా సహాయము చేయాలి ఆ యొక్క సహాయమును వారు సకాలములు అందించే మనస్సును వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా.
అటు రీతిగానే మా కాకినాడ ప్రభా నాయన మా యొక్క తూర్పుగోదావరి ఎస్పీ గారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆయన పోలీసు శాఖలో ఆయన అనేక నాయన కార్యక్రమములు ఆయన సంరక్షణను ఇస్తూ అనేక మంది వ్యక్తుల నుండి ప్రభా మా యొక్క నాయన అధికారులను మమ్ములను నాయన మంచి పరిపాలన ఇస్తూ నాయన మంచి కాపుదలను ఇస్తూ మంచి ప్రభా నాయన సెక్యూరిటీని ఇస్తూ తండ్రి అనేకమైన ప్రతికూలమైనటువంటి ఆ యొక్క పనుల నుండి అనేకమైన సంఘ విద్రోహక శక్తుల నుండి ఆయన మాకు క్షేమాన్ని అనుగ్రహించుటకై పని చేసిన పోలీసు వారి కొరకై ప్రభువా, ఆయన ఎస్పీ గారి కొరకై ప్రభువా, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కొరకై ప్రభు ప్రార్థన చేస్తున్నాం. కనికరించి సహాయము చేయండి. పోలీస్ సిబ్బంది అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి కుటుంబాలను మీరు దర్శించండి. విధి నిర్వహణలో కుటుంబాలను విడిచిపెట్టి తండ్రి ఆయన ఎంతో కష్టపడుతూ ఎండనక వాననక నాయన రాత్రనక పగలనక ఎంతో నాయన ప్రజలకు సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ తండ్రి నాయన ఈ యొక్క శాంతి భద్రతల కొరకై వారు చేసిన ప్రతి పనిని మీరు దీవించి ఆశీర్వదించి నాయన వారిని క్షేమముగా భద్రతతో నింపి నడిపించమని, ఏ విధమైన వ్యాధి బాధలు దరిచేరకుండా మీరే మీ కంచి వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు వందనాలు తండ్రి, నీకు వందనాలు. అటు రీతిగానే మా కాకినాడ నాయన తండ్రి నాయన మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ప్రభా నాయన కమిషనర్ గారి కోసం ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు తండ్రి. ఆయా ప్రదేశాలలో ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆయా ప్రాంతాలలో ఆయన వారు ఇస్తున్నటువంటి ప్రతి సేవలను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డలను దీవించండి, కమిషనర్ గారిని దీవించండి, కృప చూపించండి నాయన. నీకు వందనాలు. జగన్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేశాం, జగన్ గారి కోసం ప్రార్థన చేశాం తండ్రి. నాయన సిటీ ఎమ్మెల్యే గారి కోసం ప్రార్థన చేశామయ్యా నాయన రూరల్ ఎమ్మెల్యే గారు నాయన మరి మంత్రివర్యుల కోసం ప్రార్థన చేశాం అయ్యా. కలెక్టర్ గారి కోసం ప్రార్థన చేశాం, ఎస్పీ గారి కోసం ప్రార్థన చేశాం, పోలీస్ సిబ్బంది వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎంపీ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఆమెనని ముద్ర వేయమని ప్రాధేయపడుతున్నాం. కనికరించండి, సహాయము దయచేయండి అయ్యా నాయన. వారందరూ మమ్మల్ని బిడ్డలుగా మమ్మల్ని సాకుటకు, వారి పరిపాలనలో మమ్మలను ప్రేమించుటకు మాకు సహకారులుగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. ఆయన ఆయా హాస్పిటల్స్లో ఆయా ప్రదేశాలలో ఈ కరోనా రోగుల మధ్యనే కాకుండా అనేకమైనటువంటి రోగముల చేత నింపబడి ఉన్నటువంటి వారి మధ్య సేవలను అందిస్తున్నటువంటి ఆయన డాక్టర్స్ కొరకై ప్రార్థన చేస్తూ వారి పరిచర్యలు మీరు దీవించండి అయ్యా. రోగుల మధ్య చేస్తున్నటువంటి ఆ రోగుల పరిచర్యలో తండ్రి నాయన మీరు దర్శించండి, వారిని ఆ ట్రీట్మెంట్ ఇచ్చడం కావాల్సిన జ్ఞానమును దయచేయండి తండ్రి. జీవితాలను త్యాగం చేసి ఇక కరోనా భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో కూడా ఏమాత్రము కూడా విధి నిర్వహణలో ఏమాత్రము వెనుకంజ వేయకుండా పరిచర్య చేస్తున్న డాక్టర్స్ను ఆయన పరిచర్య చేస్తున్నటువంటి నర్సులను ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ఆయన పారామెడికల్ సిబ్బందిని అంతటిని ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ప్రభువా నాయన ఆ యొక్క స్కావెంజర్స్ను దర్శించి బలపరిచి ప్రతి వైరస్ ఇన్ఫెక్షన్ నుండి బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క విధి నిర్వహణలు ఏమాత్రం వెనుకంజ వేయక త్యాగపూర్తంగా వారు చేస్తున్నటువంటి పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరిచి ముట్టి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. సకాలంలో స్పందించి వెంటనే ఆ యొక్క ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ నుండి సాల్వ్ చేస్తూ చక్కని ఎలక్ట్రిఫికేషన్ ఆ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందిస్తూ ఉంటుండగా వారిని కూడా దర్శించి బలపరచండి యేసయ్య, భద్రపరచండి నాయన. ప్రెస్ వారి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయా వార్తలను
నాయన ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి అప్రమత్తం చేసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించి కృప చూపించండి, భద్రపరచండి, సహాయమును అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆయా డిపార్ట్మెంట్స్లో ఆయా రీతులుగా సేవలు అందిస్తున్నటువంటి నాయన చిన్న స్థాయి నుండి పెద్ద అధికారుల వరకు ప్రతి వారిని నీ జ్ఞానముతో నింపి, నీ ప్రేమతో నింపి, కరుణతో నింపి అందరినీ ఏ రీతిగా పరిపాలించవలెనో అట్టి జ్ఞానమును, అట్టి ఆలోచనను మీరు దయచేసి మంచి పరిపాలన మాకు అనుగ్రహించండి. ఆ పరిపాలన గావిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ఇక వైరస్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడండి, వారి కుటుంబాలను కాపాడండి, బలపరచి దీవించమని ప్రాధేయపడుతున్నానయ్యా. అయ్యా, ఇంకను అనేక మంది నిన్ను ఎరుగిన వారు ఉన్నారు తండ్రి. ఇంకను మార్పు నొందినటువంటి వారు ఉన్నారయ్యా. ఇంకను అనేక మంది ప్రభు రక్షణలో లేనటువంటి వారు ఉన్నారయ్యా. నిన్ను ఎరిగి కూడా నామకార్థంగా ఉన్నటువంటి వారు ఉన్నారయ్యా. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు. కనికరించి సహాయము చేయండి తండ్రి. రక్షణ మార్గంలో వారిని ఆయన నడిపింపచేయండి. లోకాశల చేత, శరీరాశల చేత వారు ఏడవబడుచు సాతాను యుక్తులకు బలైపోతూ వారి యొక్క శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతూ అనేకమైన అగచాట్ల పాలవుతున్నటువంటి, అనేకమైనటువంటి వేదన భరితంగా వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నిన్ను వారు సంపూర్ణంగా ఎరుగుటకు సహాయం చేయండి. రక్షణ అనుభవంలోనికి నడిపించండి, మారు మనసు అనుభవంలోనికి నడిపించండి, బాప్తిస్మపు అనుభవంలోనికి నడిపించండి అయ్యా. నిన్ను నిర్లక్ష్యం చేయకుండా నీ స్వార్థను విని నమ్మడానికి, విశ్వసించడానికి సహాయం చేయండి. వారి ఆత్మలలో నీవే కార్యము జరిగించు స్వామి. వారి ఆత్మలను మీరు వెలిగించండి అయ్యా. వారి ఆత్మలను మీరు మండించండి అయ్యా. నీ ప్రేమను నింపండి. నీ రక్షణ భాగ్యం చేత బిడ్డలను నింపి స్వస్థపరచండి. నీ కృపాక్షేమమును దయచేయండి. నిన్ను ఎరిగిన వారు ఎరుగుటకు, నిన్ను తెలుసుకున్నటువంటి వారు తెలుసుకున్నటకు సహాయం చేయండి తండ్రి. నిన్ను తెలుసుకొని నిన్ను ఎరిగి ఉండి కూడా ఇంకా అన్యుని వలె, ఇంకా నామకార్థుని వలె, ఇంకను లోకాశల చేత ఏడవబడుచు, ఇంకను అనేకమైనటువంటి కక్షల చేత, క్రోధముల చేత నన్ను ఒకరినొకరు ప్రేమించుకోలేనటువంటి పరిస్థితులలో నిన్ను ఎరిగిన బిడ్డలు ఉంటుండగా, సేవకుల మధ్య ఐక్యత లేకుండా, విశ్వాసుల మధ్య ఐక్యత లేకుండా, సంఘాల మధ్య ఐక్యత లేకుండా, సంగీత కళాకారుల మధ్య ఐక్యత లేకుండా సాతాను అనేక రీతులుగా అనేక మందిని వాడు చిచ్చు పెట్టి ప్రభా అనైక్యతకు గురి చేస్తూ నీ సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉంటుండగా యేసయ్యా, వారి యొక్క ఆగడాలు నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాము నైనా. అందరి మధ్య ఐక్యతను దయచేయండి. నిన్ను ఎరిగిన వారు నామకార్థాన్ని విడిచిపెట్టి ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటటువంటి ఆ యొక్క ప్రేమ తత్వం వారికి కలిగి ఉండడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించు నాయన, కృప చూపించు తండ్రి. భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. నాయనా, ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితి అయ్యా. ఎక్కడికి వెళ్ళినా ఏదో వ్యాధి, ఏదో బాధ, ఏదో వైరస్, ఏ మనిషి ద్వారా ఎటువంటి నాయన ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందో మాకు తెలియని పరిస్థితి అయ్యా. ఆ భవిష్యత్ అంతా అగమ్య గోచరం అయిపోయింది. ఎంతో ఆందోళన మా జీవితంలో నింపబడి ఉందయ్యా. కనికరించు నాయన, కనికరించు, సహాయం, కనికరించు, సహాయం అనుగ్రహించు, సహాయం అనుగ్రహించు. కృప చూపించు నాయన, కృప చూపించు తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తుతులు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను ప్రార్థించడం తప్ప మేమేం చేయగలం నాయన. సంఘాల మధ్య ప్రేమను చిగురింపచేయండి, వ్యక్తుల మధ్య ప్రేమను చిగురింపచేయండి, కుటుంబాలలో ప్రేమను, శాంతిని, సమాధానాన్ని దయచేయండి. భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య నీ ప్రేమను నింపండి ప్రభువా. రక్త సంబంధాల మధ్య నీ ప్రేమను నింపండి ప్రభువా. ఇరుగు పొరుగు వారి మధ్య నీ ప్రేమను నింపండి నాయన. ఆ కాకినాడ కోసం ప్రార్థన చేస్తున్నాం, మా రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన.
కనికరించి సహాయము చేయండి. భయంకరమైనటువంటి దినాలలో మేము ఉంటుండగా, ప్రేమ చల్లారిన దినాల్లో మేము ఉంటుండగా నీ ప్రేమ చేత మమ్మల్ని నింపండి నాయన. లేవనెత్తండి స్వామి, నీకు వందనాలు. అయినా కాకినాడలో అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన ఫ్రూటి కుమార్ గారు, ఆయన కరోనా పాజిటివ్తో ఆయన ఉన్నారని మేము తెలుసుకుని ఉన్నామయ్యా. ఆ ఫ్రూటి కుమార్ గారిని మీరు దర్శించండి. ఆ కరోనా వైరస్ నుండి విడుదల దయచేయండి. ముట్టండి, లేవనెత్తండి అయ్యా. కృప చూపించండి ఆయన. స్వస్థతను దయచేయండి, విడుదలను దయచేయండి అయ్యా. ఇంకా మా యొక్క సంఘాలలో, మా కుటుంబాలలో ఉన్నటువంటి ఆయా వ్యక్తులలో ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ను, ఆ కరోనా వైరస్ను సంపూర్ణంగా నాశనము చేయమని ప్రార్థన చేస్తున్నాం. విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, స్వస్థతను అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థ విడుదలను అనుగ్రహించండి అయ్యా. ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మా యొక్క ఇరుగు పొరుగు దేశాలు ఏ రీతిగా దాడి చేయాలని, ఏ రీతిగా అశాంతిని నెలకొల్పాలని, ఏ రీతిగా నాయన ఈ విధ్వంసాన్ని రేకెత్తించాలని వారు ప్రయత్నాలు చేస్తుంటుండగా నీ సహాయమును అనుగ్రహించండి. నీ శాంతిని, నీ కృపను, భద్రతను మాకు అనుగ్రహించండి. సరిహద్దుల్లో నైనా నీ సైనికులు నాయన సైనికులుగా కాచి కాపాడు సైనికులుగా ఉండి ఇక దేశానికి సంరక్షకులుగా ఉన్నటువంటి ఆ సైన్యం వారిని మీరు దర్శించండి, కాచి కాపాడి భద్రపరచండి. ఎండనక వాననక చలిలో ఆ యొక్క ప్రదేశాలలో, పర్వత ప్రాంతాలలో వారు ఉంటూ